మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కాళ్ళు చేతులు నోరు వైజయంతికి పడిపోయినట్లు పారాలిసిస్ అటాక్ అయినట్టు ధాత్రి కేదార్ అయితే దగ్గరుండి ఆవిడ్ని కంటికి రెప్పలా చూసుకుంటారు, సేవలు చేస్తూ ఉంటారు. ధాత్రి కేదార్లు సేవలు చేస్తూ ఉంటే వైజయంతి అయితే కావాలన్న వాంటింగ్ చేసుకుంటుంది, కేదార్ చేత కాళ్ళు నొక్కించుకుంటుంది. ఇక ధాత్రి అక్కడే బెడ్షీట్ పరుచుకొని కింద నిద్రపోతూ ఉంటుంది. వైజయంతి కావాలని నీళ్ల చెమ్మని కింద తోసేస్తుంది. ఆ బెడ్షీట్ అంతా కూడా తడిచిపోయేలా చేస్తుంది. ఇక ధాత్రి ఆ బెడ్షీట్ నీళ్ళన్నీ కూడా పిండేసి ఏదో ఒకలాగా పడుకుంటుంది. ఇక వాళ్ళనైతే బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక ధాత్రి వైజయంతి గదికి వస్తుంది. అక్కడున్న పాల గ్లాసుని చేతిలోకి తీసుకుంటుంది, గమనిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడున్న కాఫీ టేబుల్ కింద ఒక యాపిల్ పండు సగం సగం తిని పడేసింది ఒకటి ఉంటుంది. వాటిని మొత్తం కూడా ఇక ధాత్రి చేతిలోకి తీసుకొని గమనిస్తుంది. జరిగిందంతా చూస్తుంటే అత్తయ్య గారికి నిజంగా కాళ్ళు చేతులు పడిపోయినట్లు అనిపించడం లేదే, కావాలని నాటకం ఆడుతున్నట్లు ఉంది అని జరిగిందంతా కూడా అన్నీ కూడా ధాత్రి గుర్తు చేసుకుంటుంది. ఎలాగైనా సరే ఈవిడ నాటకం ఆడుతోందా లేదా అన్నది నేను బయట పెడతాను కదా అని ధాత్రి అనుకుంటుంది. వైజయంతి మాత్రమే గదిలో ఉన్నప్పుడు ఆవిడ్ని కుర్చీలో కూర్చోపెడుతుంది. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న కబోర్డ్లన్నీ కూడా ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఈ అమ్మి ఎందుకు ఇలా అన్నీ కూడా ఓపెన్ చేసి చూస్తుందే అని వైజయంతి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక ధాత్రి అద్దంలో నుంచి వైజయంతిని గమనిస్తూ ఉంటుంది. ఈ నగలన్నీ కూడా మామయ్య గారు నాకే ఇస్తారు, ఈ నగలన్నీ కూడా ఎంతైనా నాకే సొంతం అని ధాత్రి అయితే కావాలన్న వైజయంతి వినేలాగా అంటూ ఉంటుంది. ఈ అమ్మాయిని కొట్టేయాలి అని వైజయంతి అయితే ఇక వెకిరిస్తూ ఉంటుంది. చేతిని చూసి తల కొట్టుకుంటూ ఉంటుంది. ఈ ధాత్రి ఇదంతా అద్దంలో నుంచి చూస్తూ ఉంటుంది. అమ్మ అత్తయ్య, మీరు బాగానే ఉన్నా కూడా ఇలా నాటకం ఆడుతున్నారా? ఇప్పుడు నా దగ్గర దొరికిపోయారు కదా, చెప్తా మీ పని అని ధాత్రి అనుకుంటుంది.